శ్రీమహావిష్ణువు పాదపద్మాలకు అత్యంత భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తూ వేదవ్యాస భగవానుని అపారమైన దయతో మనకందిన పరమ పవిత్రమైన శ్రీ గరుడమహాపురాణం సిరీస్లో 5వ భాగాన్ని మనమిప్పుడు అత్యంత భక్తితో ప్రారంభిద్దాం. ముందుగా ఒక ముఖ్య గమనికేమిటంటే, ఈ పవిత్రమైన గరుడమహాపురాణంలో ఉన్నది ఉన్నట్లుగా అద్భుతంగా మీకు అందించాలనే సదుద్దేశంతో ఈ సిరీస్ను రూపొందిస్తున్నాము. ఇప్పుడు ఆ నైమిషారణ్యంలో సూత మహర్షి మునులకు చెబుతున్న లగ్న ఫలాలు, రాసుల చరస్థిరాది భేదాలు మరియు 7 వారాలలో చేయవలసిన యోగ్య ప్రశస్త కార్యాల గురించి తెలుసుకుందాం. విష్ణు భగవానుడు స్వయంగా ఈశ్వరాది దేవతలకు చెప్పిన విషయాలను శ్రద్ధగా వినండి. ఓ ఈశ్వరాదులారా, సూర్యుడు ఉదయకాలం నుండి మేషాది రాసులలో ఉంటాడు. ఆయన దినంలో క్రమంగా 6 రాసులను దాటుకుని పోయి రాత్రిలో కూడా 6 రాసులను దాటి వస్తాడు. మేషలగ్నంలో పుట్టిన స్త్రీ దురదృష్టవశాత్తు గొడ్రాలవుతుంది. వృషభలగ్నంలోనైతే కామిని అవుతుంది. మిథున లగ్నంలో పుడితే అద్భుతమైన సౌభాగ్యశాలిని అవుతుంది. కర్కాటక లగ్నంలోనైతే వేశ్య అవుతుంది. ఇక్కడ వేశ్య అనేది ఇప్పటి అర్థంలో వాడబడిన మాట కాదు. సూతుడు సౌనకాది మహామునులకు చెప్తున్న కాలంలో అదొక వృత్తి, మరియు కొన్ని సందర్భాలలో అదొక గౌరవప్రదమైన వ్యవస్థ కూడా. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని అపార్థం చేసుకోనక్కర్లేదు. సింహలగ్నంలో పుట్టిన ఆమెకు పుత్ర సంతానం అల్పంగా ఉంటుంది. కన్యాలగ్నంలో పుట్టిన కలికి గొప్ప రూపవతి అవుతుంది. తులాలగ్నంలో పుట్టిన తెరువ రూపవతి మరియు అపారమైన ఐశ్వర్యవంతురాలు కూడా అవుతుంది. వృశ్చిక లగ్నంలో పుట్టిన వనితకి కర్కశ స్వభావముంటుంది. ధనుర్లగ్నంలోనైతే సౌభాగ్యవతి అవుతుంది. మకర లగ్నంలోనైతే తనకన్నా తక్కువ స్థాయి పురుషుణ్ణి పెండ్లి చేసుకునేది అవుతుంది. కుంభలగ్నంలో పుట్టినామెకు మగపిల్లలు చాలా తక్కువ. మీనలగ్నంలో పుట్టిన మీనాక్షి గొప్ప వైరాగ్యయుక్త అవుతుంది. అయితే ఈ ఒక్క అంశాన్నే పట్టుకుని స్త్రీల విషయంలో ఒక తుది నిర్ణయానికి వచ్చేయడం చాలా ప్రమాదం. ఇలాంటి అంశాలు కనీసం 50 దాకా సూక్ష్మంగా పరిశీలించి అప్పుడు ఆ స్త్రీ ఎలాంటిదో ఆలోచించాలి. కనీసం 10 జ్యోతిష్శాస్త్ర గ్రంథాలైనా చదవకుండా జాతకాలు చెప్పేయకూడదు. ఇక రాసుల చరస్థిర భేదాలు చూద్దాం. తులా, కర్కాటక, మేష, మకరాలు చరరాశులు. ఈ రాసులున్నప్పుడు యాత్రకు వెళ్లవచ్చు. సింహ, వృషభ, కుంభ, వృశ్చిక రాసులు స్థిర రాసులు. ఇవి ఉన్నప్పుడు స్థిరమైన కార్యాలు చేపట్టాలి. కన్యా, ధను, మీన, మిథునాలు ద్విస్వభావమున్న రాసులు. చర మరియు స్థిర అనే 2 స్వభావాలు గల కార్యాలను విద్వాంసులు ఈ రాసులున్న కాలంలోనే చేపడతారు. యాత్రలను చరలగ్నాలలోనూ, గృహప్రవేశాది స్థిర కార్యాలను స్థిర లగ్నాలలోనూ చెయ్యాలి. సౌమ్య స్వభావుడైన బుధుడు చరస్వభావం గల గ్రహం. గురుడు క్షిప్ర, శుక్రుడు మృదు, రవి ధ్రువ ప్రకృతులు గలవారు. శని దారుణ, మంగళుడు ఉగ్ర, చంద్రుడు సమతత్వములు గలవారు. చర క్షిప్ర స్వభావాలున్న గ్రహాలు అంటే బుధ గురువారాలలో ప్రయాణాలు, యాత్రలు చెయ్యాలి. శుక్ర ఆదివారాలలో గృహప్రవేశాది శుభకార్యాలను చేపట్టాలి. శని మరియు మంగళవారాలలో భయంకరమైన యుద్ధాలకు క్షత్రియ వీరులు ధైర్యంగా బయలుదేరవచ్చును. రాజ్యాభిషేకాలకు మరియు పవిత్రమైన అగ్ని కార్యాలకు సోమవారం అత్యంత ప్రశస్త దినంగా పరిగణింపబడుతుంది. ఇల్లు కట్టడాన్ని, సున్నాలేయడాన్ని కూడా ఈరోజే మొదలెట్టవచ్చు. గురువారం నాడు వేదపాఠాన్ని, దేవపూజని, నూతన వస్త్రాలంకార ధారణను సంతోషంగా చేయవచ్చును. శుక్రవారం పవిత్రమైన కన్యాదానానికి, గజారోహణకి, శనివారం గృహప్రవేశ మరియు గజబంధనాలకి ఎంతో మంచివి. ఓ మహేష, ఇప్పుడు సాముద్రిక శాస్త్రానుసారం స్త్రీ పురుషుల అంగాలను బట్టి వారికుండే మంచి చెడు బుద్ధులను సంక్షిప్తంగా వర్ణిస్తాను విను. అరికాళ్లు, అరిచేతులు ఎంతో కోమలంగా, మాంసపుష్టితో, రక్తవర్ణంలో ఉండి పాదాలు, చేతులు ఎత్తుగా, చెమట పట్టకుండా, రక్తనాళాలు, ముడులు బయటకు కనబడకుండా ఎవనికైతే ఉంటాయో వాడు ఖచ్చితంగా రాజవుతాడు. అరికాలిలో అంకుశ చిహ్నమున్నవాడు జీవితాంతం సుఖి. అందమైన మడమ, తాబేటి రూపమున్న పాదము, వెచ్చటి శరీరము, రక్తవర్ణంలో ముక్కలు కాకుండా నల్ల గీతలు లేకుండా ఉండే గోళ్లు కూడా అద్భుత రాజలక్షణాలే. కోళ్లవేళ్లు ఒకదానికొకటి అతుక్కొని తగులుతూ ఉండడం గొప్ప ఐశ్వర్య లక్షణం. అలా తగలకుండా విడివిడిగా ఉన్నవాడు తెల్లగా పారల్లాంటి గోళ్లు, పాదంపై నరాలు, ముడులు స్పష్టంగా కనిపించేవాడు జన్మతః దరిద్రుడు. నిప్పుల్లో కాల్చబడిన మట్టి రంగులో పాదాలున్నవాడు ఘోరమైన బ్రహ్మహత్య చేస్తాడు. పచ్చని పాదాలవాడు తిరుగుబోతు, నల్లని పాదాలవారు తాగుబోతు, తెల్లని పాదాలవాడు భయంకరమైన తిండిపోతు.
కాలి బొటనవ్రేన్ దిబ్బగా ఉండేవాడు ఎప్పటికీ భాగ్యహీనుడు. వికృతంగా ఉండేవాడు నిరంతరం దుఃఖపీడితుడు. ఆ వేలు వంకరగా, చిన్నగా, విరిగినట్టు ఉండేవాడు జీవితాంతం కష్టాల పాలవుతాడు. కాలి చూపుడు వ్రేలు బొటనవ్రేలి కన్నా పెద్దగా గలవానికి స్త్రీ సుఖం ఎక్కువగా ప్రాప్తిస్తుంది. చిటికనవేలి సామాన్యం కంటే పెద్దది గలవాడు అపారమైన బంగారాన్ని పొందుతాడు. గోళ్లు పూర్తిగా పాడైపోయినట్లుగా కనబడేవానికి కనీస శీలముండదు. అలాగని వాడికి కామభోగము ఎప్పటికీ అనుభవంలోకి రాదు. తొడలపై దట్టంగా రోమాలుంటే ఆ వ్యక్తి దగ్గర ధనం అస్సలు నిలవదు. తొడలు చిన్నగా ఉంటే అపార ఐశ్వర్యం పడుతుంది, కాని అది బంధనాల్లో ఉండిపోతుంది. లేడితో సమానమైన జంఘలున్నవాడు రాజ్యాన్ని సంపాదిస్తాడు. పొడవుగా దిబ్బగా ఉండే తొడలున్నవాడు గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు. పులి లేదా సింహం తొడలవాడు అపార ధనికులు కాగలడు. మాంసం రహితమైన మోకాలు ఉన్నవానికి పరదేశ మరణం ప్రాప్తిస్తుంది. వికటజానువు దరిద్రహేతువు. మోకాళ్లు కాస్త క్రిందికి ఉన్నవాడు ఏ ఆడదాన్నైనా సులభంగా గెలుచుకోగలడు. అక్కడ ఎక్కువ మాంసమున్నవాడు ఏకంగా రాజవుతాడు. శ్రేష్టమైన పశు పక్షి గమనం అనగా సింహం, ఏనుగు, హంస గమనం గలవాడు రాజుగాని గొప్ప ధనికుడుగాని కాగలడు. కమలం రంగులో రక్తమున్నవాడు అపార ధనవంతుడవుతాడు. ఎరుపు, నలుపు కలగలిసిన రుధిరవర్ణమున్నవాడు నీచమైన అధముడు, పాపకర్మీ కాగలడు. అచ్చం పగడపు రంగులో ఉండి తేటగా మెరిసే రక్తం గలవాడు భూమి మీద 7 ద్వీపాలకు అధిపతి కాగలడు. లేడీ మరియు నెమలి పొట్ట అత్యంత ఉత్తమ పురుష లక్షణం. పులి, సింహం లేదా కప్ప కడుపు అద్భుత రాజలక్షణం. పులి వంటి పీఠము సేనాపతి లక్షణం. సింహం పీఠం వలె పొడవుగా ఉండే పీఠం గలవానికి బంధనాలెక్కువ. తాబేలు పీఠము సకలైశ్వర్య సంపన్న లక్షణం. విశాలంగా, ఎత్తుగా, పుష్టిగా, రోమయుక్తమైన వక్షస్థలం గల పురుషుడు శతాయువు మరియు ధనవంతుడునై భూమి మీద అన్ని భోగాలను అనుభవింపగల మహా అదృష్టవంతుడు కాగలడు. చేతిలో మీనరేఖ గలవాడు గొప్ప కార్యసాధకుడు, ధనవంతుడు మరియు పుత్రవంతుడు కాగలడు. తులవేది చిహ్నమున్నవాడు వ్యాపారంలో అపారమైన లాభాన్నార్జించగలడు. చేతిలో సోమలతా చిహ్నమున్నవాడు గొప్ప ధనికుడై యజ్ఞం చేస్తాడు. పర్వత వృక్ష చిహ్నాలున్న వాని వద్ద లక్ష్మి శాశ్వతంగా స్థిరంగా ఉంటుంది. వాడు అనేక సేవకులకు స్వామి కాగలడు. శూలము, బరిసె, బాణం, తోమరం, ఖడ్గం లేదా ధనుస్సు వంటి భయంకరమైన చిహ్నమేదైనా అరచేతిలో గలవాడు గొప్ప యుద్ధ విజయుడవుతాడు. ధ్వజం కాని, శంఖం కాని ఉండేవారు సముద్ర ఆకాశయానాలు చేసి వ్యాపారాల్లో బాగా గడిస్తారు. శ్రీవత్స, కమల, వజ్ర, రథ లేదా కలశ చిహ్నమున్న పురుషుడు శత్రురహితుడైన గొప్ప రాజు కాగలడు. కుడిచేతి బొటనవ్రేలిలో యవధాన్యపు గుర్తున్నవాడు ప్రపంచంలోని అన్ని విద్యలలో ఆరితేరినవాడవుతాడు. వాడు ప్రవక్త కూడా కాగలడు. చిటికనవేలి కింద నుండి చూపుడు వ్రేలి మధ్యదాకా ఆగకుండా పయనించే సుదీర్ఘ రేఖ గలవాడు 100 ఏళ్ల దాకా జీవిస్తాడు. పాము పొట్టవలే భయంకరమైన పొట్ట ఉన్నవాడు అధిక భోజనుడు మరియు దరిద్రుడవుతాడు. విశాలంగా, వెడల్పుగా, గంభీరంగా, గుండ్రంగా ఉన్న బొడ్డుగల పురుషునికి అపార ధనధాన్యాలు, సకల భోగాలు ఉంటాయి. పొట్టిగా, నీచంగా ఉండే నాభిగల పురుషునికి జీవితంలో ఎన్నో దుఃఖాలు సంక్రమిస్తాయి. బలికి అనగా బొడ్డుకి పైన కడుపులో పడే సన్నటి మడత క్రింద విషమంగా ఉండే బొడ్డుగలవానికి తీరని ధనహాని కలుగుతుంది. దక్షిణావర్త నాభి అపారమైన బుద్ధికి, ఎడమవైపు వంగే బొడ్డు ప్రశాంతమైన శాంతికి సూచకాలు. 100 దళాల కమలినికి ఉండే కర్ణికలాంటి నాభి అద్భుతమైన మహారాజు లక్షణం. పొట్టలో ఒక సన్నటి మడత ఉన్నవాడు భయంకరమైన శస్త్రంచే చంపబడతాడు. 2 ఉన్నవాడు స్త్రీభోగి. 3 ఉన్నవాడు రాజు లేదా ఆచార్యపీఠము. 4 ఉన్నవాడు అనేక పుత్రవంతుడు అవుతారు. భుజాలు గట్టిగా, పుష్టిగా, సరిసమానంగా ఉన్న నరుడు రాజవుతాడు, సుఖపడతాడు. వక్షస్సు ఉన్నతంగా, సాపుగా, పుష్టిగా, విశాలంగా ఉన్నవాడు రాజసమానందవుతాడు. దట్టమైన రోమాలుండి ఎగుడు దిగుళ్లుగా ఆర్చుకుపోయినట్లుండే వక్షం దరిద్రుడికి ఉంటుంది. వక్షం 2 వైపులా సమానంగా ఉంటే ధనవంతుడికి ఉంటుంది. పుష్టిగా ఉండే వక్షస్థలం శూరవీర లక్షణం. ఎద్దు మెడలాగా పుష్టిగా ఉండే మెడ అద్భుత శూరవీర లక్షణం. లేడి మెడవాడు దానిలాగే వణికిపోయే పిరికివాడిగా ఉంటాడు. చిలుక, ఒంటె, ఏనుగు, కొంగల మెడల వలె పొడవుగా ఉండి శుష్కించినట్లుండే మెడగలవాని వద్ద ధనం ఒక్క క్షణం కూడా నిలవదు. చిన్న మెడవాడు ధనికుడు మరియు భోగి కాగలడు. పుష్టి, దుర్వాసనలేమి, సమత, చిన్న రోమాల కలిమి బాహుమూలములకు ఎంతో మంచి లక్షణాలు. అవి ఐశ్వర్యవంతునికే ఉంటాయి.
భుజాలు పైకి లాగబడినట్లుండేవాడు కఠిన బంధనాల్లో పడతాడు. చిన్న భుజాలు దాసుడికి, ఎగువ దిగువ భుజాలు భయంకరమైన దొంగకి ఉంటాయి. ఆజానుబాహువులు సర్వశుభలక్షణం. చేతిపై భాగంలో గోతులున్నవాడికి అస్సలు పిత్రార్జితం లభించదు, పైగా పిరికితనం కూడా ఉంటుంది. ఎత్తుగా ఉండే కరతలమున్నవాడు గొప్ప దాత కాగలడు. కరతలం విషమంగా ఉండేవాడి జీవితం కూడా కలిమీలేములమయమవుతుంది. అచ్చం లక్కవలే ఎర్రనైన అరచేతులు కలవాడు రాజవుతాడు. పచ్చని కరతలం వాడికి జీవితంలో ఒక సరైన గమ్యం ఉండదు. అదే నల్లగా నీలంగా ఉంటే మత్తు పదార్థాలు తీవ్రంగా సేవించేవాడవుతాడు. గరుకుగా ఉంటే నిర్ధనుడవుతాడు. చంద్రమండలం వంటి ముఖమున్నవాడు అద్భుత ధర్మాత్ముడవుతాడు. తొండమాకారంలో ముఖమున్నవాడు ఎప్పటికీ భాగ్యహీనుడు. వంకరగా ముక్కలు నతికినట్లుగా సింహం ముఖం వలె ముఖమున్నవాడు పక్కా దొంగ కాగలడు. సుందరమై కాంతియుక్తమై మంచి జాతికి చెందిన ఏనుగువలే పరిపుష్టమైన వదనము గొప్ప రాజలక్షణము. గొట్టె కోతి ముఖ కవళికలు కేవలం ధనవంతునికే ఉంటాయి. సాధారణం కంటే పెద్ద చిన్న పొడవైన ముఖాలు క్రమంగా దరిద్ర మూర్ఖ పాపాత్మ లక్షణాలు. పురుషుని ముఖం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడదాని ముఖంలా ఉండకూడదు. అలా ఉండి దింపుడు కనులు కూడా ఉండేవానికి పుత్ర సంతానం కలగదు, కలిగినా మిగలదు. 4 కోణముల ముఖమున్నవాడు పరమ ధూర్తుడు. కమనదళాల వలె కోమలములై కాంతివంతములైన కపోలాలు కలవాడు జీవితంలో కూడా శ్రేష్ఠ కాంతులతో అద్భుతంగా ప్రకాశిస్తాడు. వాడు ధనవంతుడై స్వయం కృషితో గొప్పగా పైకొస్తాడు. దానిమ్మ పువ్వుతో సమానమైన నేత్రములున్నవాడు అద్భుత ధర్మాత్ముడవుతాడు. పులికన్నులవాడు ముక్కోపి, ఎండ్రి కన్నులవాడు జగడాలవారి, పిల్లి లేదా హంస కన్నులున్నవాడు కరడుగట్టిన అధముడవుతారు. తేనెరంగు పింగళవర్ణం కలిసిన కనుఛాయగలవానిని లక్ష్మి ఎన్నడూ విడచిపెట్టదు. గోరోచనము గురిగింజ హరతాలము కలిసిన పింగళవర్ణనేత్రుడు బలవంతుడు మరియు అపార ధనవంతుడు. నుదురు అర్ధచంద్రాకారంలో ఉన్నవాడు గొప్ప రాజు కాగలడు. పెద్ద నుదురు ధనసూచకం, చిన్న నుదురు ధర్మాత్మునికుంటుంది. లలాటం మధ్యంలో 3 అడ్డరేఖలున్నవారు ఏకంగా 100 ఏళ్లు ఐశ్వర్యవంతులై జీవిస్తారు. 4 రేఖలుంటే 83, 3 ఉంటే 70, 2 ఉంటే 60, 1 ఉంటే 40 ఏళ్లు జీవిస్తారు. నుదిటిపై ఒక్క గీతా లేని వారికి కేవలం 25 ఏళ్లే ఆయుర్దాయము. ఈ రేఖలు చిన్నగా ఉండే వ్యక్తికి కనీస ఆరోగ్యముండదు. లలాటంలో త్రిశూల చిహ్నంగాని పట్టిసం గుర్తుగాని ఉన్నవాడు గొప్ప ప్రతాపవంతుడు, కీర్తి సంపన్నుడైన అద్భుత రాజు కాగలడు. శిరస్సు గొడుగులాగా ఉండేవాడు రాజవుతాడు. పొడవు తలవాడు దరిద్రుడు మరియు దుఃఖితుడు కాగలడు. గోళాకారంలో సమానమైన పొడవు వెడల్పులు ఉన్న తలగలవాడు ఎంతో సుఖపడతాడు. ఏనుగు తల ఆకారంలో శిరస్సు గలవాడు రాజసమానుడవుతాడు. విరళంగా స్నిగ్ధమై కోమలమై తుమ్మెదలా లేదా కాటుగ రంగులో కేశములు గలవాడు అన్ని సుఖాలు అనుభవిస్తాడు. రాజు కూడా కాగలడు. కరకుగా బెరుకుగా ఉండే కేశాలున్నవాడు, ముందువైపు ముక్కలగు తల వెంట్రుకలున్నవాడు జీవితంలో ఎక్కువగా దుఃఖాలనే అనుభవిస్తాడు. ఇక స్త్రీల శుభాశుభ లక్షణాల గురించి ఎంతో స్పష్టంగా వినండి. మెడమీద రేఖ ఉండి కనుకొలుకులలో ఎరుపు జీరగల స్త్రీ ఏ ఇంటికి వెళితే ఆ ఇల్లు దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంటుంది. లలాటంపై త్రిశూల రేఖ ఉన్న లలన ఏకంగా వేలాది మంది దాసదాసీ జనానికి స్వామిని కాగలదు. రాజహంస గమనము, లేడి కన్నులు, అదే శరీర వర్ణము, తెల్లనై సమంగా ఉన్న దంతాలు గల నారి అత్యంత ఉత్తమ స్త్రీ. కప్పవంటి కడుపున్న కలికి ఒకే పుత్రుణ్ణి కంటుంది మరియు అతడే గొప్ప రాజవుతాడు. హంసవలే మృదువచనము, తేనవలే శరీరవర్ణము గల తెరవ అపార ధనధాన్య సమృద్ధిని కలిగి ఉంటూ ఏకంగా 8 మంది పుత్రుణ్ణి కంటుంది. పొడవైన చెవులను, సుందర నాసికను, విల్లువలే వంపుదిరిగిన కనుబొమ్మలను కలిగిన కాంత అతిశయ సుఖాలను అనుభవిస్తుంది. మృదువుగా నున్నగా మెత్తగా ఉన్న తనువు, సన్నని రూపు, శ్యామల వర్ణము, మధుర భాషణం, శంఖ సమాన కాంతులతో అతిశయ స్వచ్ఛతగల పలువరసగల పడతి అన్ని రకాల ఐశ్వర్యాలను అద్భుతంగా ప్రాప్తించుకోగలుగుతుంది. విస్తారమైన జంఘలు, వేది వంటి మధ్యభాగము గల మగువ అద్భుత మహారాణి కాగలదు. ఎలమస్తనంపై గాని, చెవిగుండే చేతులపై గాని, ఉలిపిరికాయైనా అంతే పరిమాణం గల పుట్టుమచ్చైనా గాని కల మహిళ తొలికాన్పులోనే సలక్షణుడైన అద్భుత పుత్రుణ్ణి కంటుంది. రక్తవర్ణ పాదాలతో, ఎత్తు ఎక్కువగా లేని కాలిపై భాగంతో, చిన్న చీలమండలతో, సుందరములై కలిసి ఉండే వేళ్లతో, లేత అరుణనయనాలతో విలసిల్లే వనిత గొప్ప అదృష్టవంతురాలై అన్ని రకాల సుఖభోగాలకు అర్హురాలవుతుంది. పెద్ద పెద్ద పాదాలు, అన్ని అంగాలపై రోమాలు, లావుగా ఉండే చేతులు గల చేడియ కేవలం దాసీ అవుతుంది. పెద్ద పాదములు, వికృత వదనము, పై పెదవిపై రోమాలు ఉండే పడతి ఏకంగా పతిమరణానికి ప్రధాన కారణం కాగలదు. ఉంగరాలు తిరిగే తల వెంట్రుకలు, కోలముఖం, దక్షిణావర్తమైన నాభిగల స్త్రీ తన పురుషుని వంశాన్ని అన్ని విధాలా వృద్ధిపరుస్తుంది. బంగారు మేని వర్ణము, ఎర్ర కమలం రంగులో అరచేతులు గల అతివ శ్రేష్ఠురాలు మరియు గొప్ప పతివ్రత అవుతుంది.
వంకరులు కోవు కేశాలు కోల కన్నులు గల వనిత జీవితంలో దుఃఖాలనే ఎక్కువగా అనుభవిస్తుంది మరియు ఆమెకు భర్తృవియోగం ఖచ్చితంగా కలుగుతుంది. పూర్ణచంద్రుని వంటి ముగము, బాలసూర్య సమానమైన అరుణ కాంతులు గల మేను, విశాల నేత్రాలు, బింబాఫలం వంటి క్రింది పెదవీగల కన్య చిరకాలం పాటు సర్వసుఖాలు అనుభవిస్తుంది. అరచేతిలో ఎక్కువ రేఖలుండే స్త్రీకి కష్టాలెక్కువ, తక్కువ రేఖలుంటే ధనహీనత, దుఃఖాలు మెండుగా ఉంటాయి. అలాగే రక్తవర్ణంలో ఉండే రేఖలు సుఖజీవనాన్ని, నల్ల గీతలు దాస్యవృత్తిని మరియు దూతిక బ్రతుకిని ఖచ్చితంగా సూచిస్తాయి. అరచేతిలో అంకుశం, కుండలం లేదా చక్రచిహ్నంతో శోభిల్లే కన్య అద్భుత రాజపత్ని మరియు సత్పుత్ర జనయిత్రి అవుతుంది. అలాగే ప్రాకార తోరణ చిహ్నాలున్న తరుణ దాసి ఇంట పుట్టిన రాజపత్ని అవుతుంది. బొడ్డు కాస్త పైకి వంగి ఉండి మండలాకారంలో కపిలవర్ణంలో అక్కడ రోమాలుండే స్త్రీ రాచయింట పుట్టిన జీవితాంతం దాసిగానే బ్రతుకీడుస్తుంది. నడిచేటప్పుడు 2 కాళ్ల అనామికలు, చిటికెన వ్రేళ్లు నేలకి తగలకుండా ఉండే తరుణి భర్తృవినాశిని మరియు స్వేచ్ఛా విహారిణి కాగలదు. సుందర మనోహర నయనాలున్న నారి అద్భుత సౌభాగ్యశాలిని, ఉజ్వలంగా మెరిసే పలువరుసగల పడతి, దంతసిరిగలది అనగా రుచికరమైన భోజనాదులు జీవితాంతం లభించేది మరియు కోమల స్నిగ్ధ చరకోణాలున్న కోమలి శ్రేష్ఠ వాహనాల యజమానిరాలు అవుతారు. మృదువుగా మెరుస్తూ పైకి పెరుగుతూ రాగిరంగుకి దగ్గరగా ఉండే ఎరుపు రంగు గోర్లుండి మీనా, అంకుశ, పద్మ హలచిహ్నాలతో స్వేదరహితంగా ఉండే అరికాళ్లతో శోభిల్లు సుందరి సాక్షాత్తు లక్ష్మీదేవి వలె సౌభాగ్యశాలి కాగలదు. రోమరహిత సుందర జంఘలు, ఏన్గు తొండాల్లా ఉండే ఊరువులు, దక్షిణావర్తమైన గంభీర నాభి, రోమరహిత త్రివళులు, రోమరహిత స్తన ప్రదేశం ఇవి అత్యంత ఉత్తమ స్త్రీ లక్షణాలు. మీకిప్పుడు సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన స్త్రీ పురుషుల సామాన్య శుభాశుభ లక్షణాలను వివరిస్తాను వినండి. ఈ అద్భుతమైన పరిజ్ఞానం మీ భూత భవిష్యత్ కాలాలను ఎంతో స్పష్టంగా తెలుపుతుంది. నడిచేటప్పుడు పాదాలు నేలపై విషమంగా పడే లక్షణమున్నవారు, కాషాయ రంగులో పాదాలున్నవారు, అసాధారణమైన రంగులో పాదాలున్నవారు ఘోరమైన వంశనాశకులవుతారు. పాదాలు శంకు ఆకారంలో ఉన్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు. వాడు అందరాని పొందును వాంఛిస్తుంటాడు. తల వెంట్రుకలు కుంచితమై ఉండేవారికి విదేశంలో మృత్యు వస్తుంది. ఏనుగు తొండం వంటి తొడలు కేవలం రాజు రాణిలకుంటాయి. సింహ సమానమైన ప్రక్కటెముక గలవారు రాజపురుషులవుతారు. సింహ సదృశ కటి ప్రదేశమున్నవారు అద్భుత పాలకులవుతారు. కోతి కటివెంటి కటిగలవారు నిర్ధనులు. సమాన బాహు మూలములున్నవారు అత్యధిక భోగ విలాసులవుతారు. అవి క్రిందికి ఉంటే ధనహీనులు, ఉన్నతంగా కాని విషమంగా కాని ఉంటే అత్యంత కుటిలురు కాగలరు. చేప కడుపువారు ఈ లోకంలో మిక్కిలి ధనవంతులుగా ఉంటారు. విశాలమైన సుశోభితమైన బొడ్డుగలవారు సుఖజీవనులు కాగా, లోతెక్కువమున్న నాభిగలవారు తీరని కష్టాలనుభవిస్తారు. త్రివళుల మధ్యభాగంలో క్రిందికి వంగి ఉన్న బొడ్డుగలవారు ఘోరమైన శూల రోగగ్రస్తులవుతారు. ఎడమవైపు వంగిన నాభి అపార శక్తి సంపన్నులకు, కుడివైపు వంగిన బొడ్డు అద్భుత మేధావులకు ఉంటుంది. బొడ్డు ఒకవైపు విశాలంగా ఉన్నవారు చిరంజీవులు, ఎత్తుగా ఉన్నవారు ఐశ్వర్యవంతులు, అధోముఖంగా ఉన్నవారు గోధన సంపన్నులు, పద్మకర్ణిక సదృశ నావిగలవారు రాజత్వాధికారాలను పొందువారు కాగలరు. ఉదరభాగంలో నొక సన్నని మడత అనగా వళిగలవారు శతాయువులు, రెండున్నవారు మహాభోగులు, త్రివళీయుక్తులు మహారాజా ఆచార్య పదాధికారులు, వక్రవళులవారు ఒక నిర్దిష్టమైన గమ్యం లేకుండా జీవించేవారు కాగలరు. పక్కలు అనగా ఉదరపార్శ్వారు పుష్టిగా మాంసయుక్తములై ఉండుట అద్భుత రాజలక్షణము. కడుపుపై ఉండే రోమాలు మృదువుగా కోమలంగా సమదూరంలో నుండుట గొప్ప రాజలక్షణం. వీటికి విపరీతంగా దట్టంగా గరుకుగా విషమంగా రోమాలున్నవారు దూతకర్ములు, నిర్ధనులు, సుఖరహితులు కాగలరు. పుష్టిగా తిన్నగా విశాలంగా బలంగా వృత్తాకారంలో పూర్తిగా చాచితే మోకాళ్లందేంటంత పొడవుగా భుజాలున్నవారు రాజులో తత్సమానులో అవుతారు. భవనంలో వాయు ప్రదేశం కోసం ఏర్పాటు చేసిన ద్వారాల ఆకారంలో ఉండే వేళ్లు శుభలక్షణం. చిన్నవేళ్లు గొప్ప మేధావులకుంటాయి. బల్లపరుపుగా ఉండే వేళ్లు భృత్య లక్షణం. పెద్దవిగా ఉండే వేళ్లు నిర్ధన లక్షణం. కృషించిన వేళ్లు కలవాడు ఎంతో వినయసంపన్నుడై ఉంటాడు. కోతి చేతుల వంటి చేతులు బలహీన లక్షణం. పులి పంజాలాంటి చేతులు అపార బలీయ లక్షణం. అరచేతి భాగాలు అణిగిపోయినట్లుండేవారికి పిత్రార్జితం దక్కదు. మణికట్టు చక్కగా బలంగా సుగంధయుక్తగా ఉండడం రాజలక్షణం. ముక్కలుగా భాగాలు కలిపినట్లుగా శబ్దం చేస్తూ ఉండే మణికట్టు గలవారు నిర్ధనులు, నీచ ప్రవృత్తి గలవారు కాగలరు. గోళాకారంలో లోతుగానున్న అరచేతులు ధనవంతులకుంటాయి. ఉన్నత కరతలమున్నవారు గొప్ప దాతలు. విషమభాగాలున్నవారు కఠోర మనస్కులు కాగలరు. లక్కరసం రంగులో అరచేతులున్నవారు మహారాజులవుతారు. పసుపు రంగు అరచేతులున్నవారిలో వ్యభిచరించే లక్షణముంటుంది. గరుకుగా అరచేతులున్నవారు నిర్ధనులవుతారు. ఊకరంగులో గోళ్లున్నవారు నపుంసకులవుతారు.
కుటిలంగానూ బద్దలుగానూ గోళ్లున్నవారు దారుణమైన ధనహీనులవుతారు. రంగు విరిగినట్లున్న గోళ్లున్నవారు వ్యర్థంగా తర్కం చేస్తారు. రాగివర్ణంలో రక్తం కనిపిస్తూ ఉండే గోళ్లున్నవారు అద్భుత రాజులు కాగలరు. బొటనవేలిలో యవచిహ్నము అత్యధిక ధనప్రాప్తిగలవారికుంటుంది. అపార వైభవం కూడా ఉంటుంది. అంగుష్ఠ మూలభాగంలో యవచిహ్నమున్నవారికి అధిక పుత్రసంతానం ప్రాప్తిస్తుంది. వేళ్లలోని పర్వాలు పొడవుగా ఉన్నవారు పుత్రపౌత్రాభివృద్ధిని చూస్తూ చాలా కాలం జీవిస్తారు. విరళాంగుళి దారిద్ర్య సూచకములు. సఘణాంగుళిలున్నవారు ధనసంపన్నులవుతారు. మణికట్టులో పుట్టిన 3 రేఖలు కరతల భాగాన్ని దాటుకొనిపోయి వేళ్లదాకా వెళితే అది అద్భుత చక్రవర్తి లక్షణము. అరచేతిలో 2 మీనరేఖలున్నవారు గొప్ప యజ్ఞకర్తలు, దాతలు అవుతారు. వజ్రాకారముంటే ధనవంతులు. చేపతోక వంటి గుర్తులుంటే గొప్ప విద్వాంసులు కాగలరు. మహారాజుల అరచేతుల్లో పరమ శుభకరములైన శంఖ, ఛత్ర, శిభిక, గజ, పద్మాకార అద్భుత చిహ్నాలుంటాయి. కుంభ, అంకుశ, పతాక, మృణాల చిహ్నాలు అతులనీయ ఐశ్వర్యం గల మహారాజుల కరతలంపై ఉంటాయి. అరచేతిలో త్రాటి గుర్తున్నవారికి గోధనం మెండుగా ఉంటుంది. స్వస్తిక చిహ్నమున్నవారు గొప్ప సమ్రాట్లవుతారు. చక్రం, కత్తి, తోమరం, విల్లు, బల్లం ఆకారంలో గుర్తులు అరచేతిలో ఉన్నవారు కూడా రాజులవుతారు. చేతిలో రోకలి గుర్తున్నవారు యజ్ఞాది కర్మకాండలు చేయించడంలో అద్భుతంగా నిష్ణాతులవుతారు. వేదికాకారమున్నవారు అగ్నిహోత్రి అనే పదానికి అర్హులవుతారు. నూయి, దేవకుల్యం, త్రికోణం ఉన్నవారు ధార్మికులు. అంగుష్ఠ మూలంలో దళసరి రేఖలున్నవారికి కొడుకులు, పలచటి గీతలున్నవారికి కూతుర్లు ఎక్కువగా పుడతారు. చిటికనివేలి మూలంలో మొదలై చూపుడువేలి మూలందాకా పయనించే రేఖగలవారు 100 ఏళ్లు జీవిస్తారు. కాని ఆ రేఖ ఎక్కడైనా విచ్ఛిన్నమైపోతే వారు చెట్టుమీది నుండి క్రిందపడి మరణిస్తారు. రేఖలు మరీ ఎక్కువగా ఉన్న మానవులు ఘోర దరిద్రులవుతారు. స్నిగ్ధంగా, దిట్టంగా, సమాన భాగాల్లో ఉండే సుందర తీక్ష్ణ దంతాలు ఎంతో శుభప్రదం. రక్తవర్ణంలో సమతలంగా, నున్నగా పొడుగ్గా ఉండే నాలుక అద్భుత మంచి లక్షణం. ధనికుల ముఖాలు కొంచెం కోలగాను, నిర్ధనుల వదనాలు పొడవుగాను, రాజుల ముఖాలు సౌమ్యంగా, బలంగా, నున్నగా, మలరహితంగానూ ఉంటాయి. పాపకర్మిని ముఖం భయాక్రాంతంగానూ, ధూర్తుని వదనం నలుపలకలుగానూ ఉంటుంది. దింపుడు ముఖాలు పుత్రహీనులకు, చిన్న ముఖాలు పీనాసులకు ఉంటాయి. భోగుల ముఖాలు సుందరంగానూ, కాంతివంతంగానూ, కోమలంగానూ, మీసాలతోనూ ఉంటాయి. చోరవృత్తిని ఇష్టపడే పురుషుని ముఖం నిస్తేజంగా ముడుచుకున్నట్లుండి ఎర్రని మీసాలతో, ఎర్రని గెడ్డంతో ఉంటుంది. స్త్రీ ముఖంలో గెడ్డం, మీసాలు అస్సలు ఉండవు. చిన్న చెవులు, ఎర్రని పెద్ద వెంట్రుకలు గలవారు భయంకర పాపకర్మం చేస్తూ మృతి చెందుతారు. శంకు ఆకారంలో చెవులున్నవారు రాజులవుతారు. కాని చెవుల్లో ఎక్కువ వెంట్రుకలు మొలిస్తే ఘోర శీఘ్ర మరణముంటుంది. పెద్ద చెవులవారు ధనికులవుతారు. గండస్థలం క్రిందికి ఉన్నవారు గొప్ప భోగులవుతారు. పూర్ణంగా, సుందరంగా ఉన్నవారు అద్భుత మంత్రులవుతారు. సుందరమైన నాసిక గలవారు అపార సుఖజీవనులవుతారు. సృష్టించినట్లున్న నాసిక గలవారు దీర్ఘాయువులవుతారు. నాసిక చివరి భాగం భిన్నంగా ఉండి నూతి ఆకారంలో నాసిక గలవారు అద్భుత లక్షణాలుండి ఎవరికీ అందనివారి పొందును పొందగలుగుతారు. పొడవాటి ముగ్గున్నవారు గొప్ప సౌభాగ్య సంపన్నులు. కుంచించుకుపోయిన నాసిక గలవారు దొంగలు కాగలరు. చప్పిడిగా అణిగిపోయి ఉన్న ముక్కు అకాల మృత్యు సూచకం. కుడివైపు కాస్త వంగి ఉన్న ముక్కు క్రూరత్వానికి చిహ్నం. చిన్న చిన్న గోళాలతో సాఫుగా, సొంపుగా ఉండే నాసిక చక్రవర్తికి ఉంటుంది. వక్ర ఉపాంత భాగాలతో ఉండి పద్మపత్రం వలె సుందరంగా మెరిసే నేత్రాలు సుఖజీవనులకుంటాయి. పిల్లి కళ్ళు పాపాత్ములకి, మధు పింగళవర్ణంలో నేత్రాలు దురాత్ములకి ఉంటాయి. ఎండ్రకాయ కనుల వంటి కనులున్నవాడు అత్యంత క్రూర కర్ముడవుతాడు. ఆకుపచ్చటి కనులున్నవారు పాపకర్మలంటే ఎంతో ఇష్టపడతారు. ఏనుగు కనులున్నవారు మహాసేనలను నడపగలరు. గంభీర నేత్రాలు రాజలక్షణం. స్థూల నేత్రాలవారు మంత్రులవుతారు. నీలి కమలముల వంటి నయనాలున్నవారు అద్భుత విద్వాంసులు. నల్ల కనులవారు సౌభాగ్యశాలులు అవుతారు. మండలాకార నేత్రాలున్నవారు ఘోర పాపాత్ములు. ఎప్పుడూ దీనభావమే గోచరించే కనులున్నవారు దరిద్రులు కాగలరు. సుందర విశాల నేత్రాలున్నవారు రకరకాల అపార సుఖాలననుభవిస్తారు. కనుబొమ్మలు విషమంగా ఉండేవారు దరిద్రులవుతారు. పొడవుగా, దట్టంగా, పెద్దగా, ఎడం లేకుండా, వక్రంగా, ఉన్నతంగా, వంపు తిరిగి ఉన్న కనుబొమ్మలు గలవారు గొప్ప ధనికులై మహాభోగములననుభవిస్తుంటారు. మధ్యలో తెగినట్లుగా ఖాళీగల కనుబొమ్మలు నిర్ధనులకు, బాగా వంగి ఉన్న కనుబొమ్మలు అందని వాని పొందునందగలిగే వారికి ఉంటాయి. అయితే వీరికస్సలు పుత్రసంతానముండదు.
నుదురు అర్ధచంద్రాకారంలో ఉంటే అది చాలా మంచిది. అది తరగని అపార ధనసంపదని సూచిస్తుంది. మస్తకం ముత్యంలాగా, నుదురు విశాలంగా మెరుస్తూ ఉంటే గొప్ప ఆచార్య పీఠం లభిస్తుంది. నుదిటిపై రక్తనారాలు ఏమాత్రం కనిపించరాదు. అది భయంకరమైన పాపకర్ముల లక్షణం. అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నతంగా ఉండే నాడులతో, స్వస్తిక ముద్రతో, ఎత్తైన సుందరమైన లలాటం గలవారు అపార ధనవంతులవుతారు. క్రిందికి లోనికి వంగిన నుదురున్నవారు ఖచ్చితంగా చెరసాల పాలవుతారు. ఎవరైనా నవ్వినప్పుడు కంపనం లేకుండా నవ్వితే వారిని శ్రేష్ఠులుగా గౌరవించవచ్చు. కళ్ళు మూసుకొని నవ్వేవారిలో పాపాత్ములెక్కువ. మాటిమాటికి అనవసరంగా నవ్వేవారిలో దుష్టులెక్కువ. 100 ఏళ్లు ఆయుర్దాయంగల మస్తకంపై 3 రేఖలుంటాయి. 4 రేఖలు రాజలక్షణం. ఆయుర్దాయం 95 ఏళ్లు, రేఖరహితమైన లలాటమున్నవారు 90 ఏళ్లు జీవిస్తారు. నుదిటి నిండా ముక్కలైన రేఖలున్నవారిలో వ్యభిచరించేవారెక్కువ. నుదిటిపై ఉండే రేఖలు చివరికంటా పోయి కేశాలను తగులుతుంటే ఆ విధమైన రేఖలున్నవారు 80 ఏళ్లు బ్రతుకుతారు. 5, 6 లేక 7 రేఖలున్నవారు 50 ఏళ్లే జీవిస్తారు. 7 కన్నా నెక్కువ గీతలున్నవారిలో 40 సంవత్సరాలు బ్రతికేవారే ఎక్కువ. బల్లపరుపుగా అణిగినట్లుగా తల ఉండేవారికి పితృవియోగం చాలా వేగంగా సంభవిస్తుంది. కుండ ఆకారంలో తల ఉన్నవారికి పాపం వైపే మనసు ఎప్పుడూ వెళుతుంటుంది. ఒక కన్నంలోంచి ఒక తలవెండ్రుకే మొలవడం మంచిది, తద్విపరీతం ధనక్షయకరం. నాభి, స్వరం, స్వభావం ఈ 3 గంభీరంగా ఉండాలి. లలాటం, ముఖం, వక్షస్థలం విశాలంగా ఉండాలి. నేత్రాలు, కక్షలు, నాసిక, మెడ, తల దీర్ఘంగా ఎత్తుగా ఉండాలి. జంఘలు, గొంతు, లింగము, పిరుదులు పొట్టిగా ఉండాలి. నేత్రాంతాలు అనగా కనుకొలకులు, అరికాళ్లు, నాలుక, పెదవులు ఈ 7 రక్తవర్ణంలో ఉండాలి. దంతాలు, వేళ్లు, పర్వాలు, గోళ్లు, కేశాలు ఈ 5 పొడవుగా ఉండాలి. అలాగే స్తనాల మధ్యభాగము, 2 భుజాలు, దంతాలు, నేత్రాలు, నాసిక దీర్ఘంగా ఉండడం కూడా అద్భుత శుభలక్షణాలే. ఆ శ్రీమహావిష్ణువు మరియు సూత మహర్షి స్త్రీల ప్రత్యేక లక్షణాలను సముద్రుడు ఈ విధంగా తెలిపాడని మునులకు ఇలా ప్రవచింపసాగారు. 2 పాదాలు నున్నగా సమాన తలాలతో, రాగిరంగులో మెరుస్తూ ఉండే గోళ్లతో, చిక్కని వేళ్లతో, ఉన్నత అగ్రభాగాలతో ఉండుట అద్భుత మహారాజ్యీ లక్షణము. ఈ లక్షణమున్న స్త్రీని పెళ్లాడినవాడు ఈ లోకంలో తప్పనిసరిగా రాజవుతాడు. గూఢమైన చీలమండలు, పద్మపత్ర సమానాలైన అరికాళ్లు ఎంతో శుభలక్షణాలు. చెమటపట్టని అరికాళ్లు గొప్ప శుభసూచకాలు. వాటిలో మీన, అంకుశ, ధ్వజ, వజ్ర, పద్మ, హల చిహ్నాలున్నామే ఖచ్చితంగా మహారాణి అవుతుంది. రోమరహిత సుందర శిరావిహీన కోల జంఘలున్న స్త్రీ ఎంతో శుభలక్షణం. ఇక్కడ సాముద్రిక శాస్త్రమనేది సముద్రునిచే కొంత వ్రాయబడి మరింత క్రోడీకరింపబడి ఆయన చేతనే ప్రపంచానికి ప్రసాదింపబడింది. కాబట్టి ఆయన పేరిటనే సాముద్రిక శాస్త్రంగా ప్రసిద్ధిగాంచింది. అయితే దీనిని మొట్టమొదట ప్రారంభించిన వారు మాత్రం శివపుత్రుడైన కార్తికేయుడు అని భవిష్య పురాణంలో ఎంతో వివరంగా చెప్పబడింది. విస్తీర్ణ పుష్టియుక్త గంభీర విశాల దక్షిణావర్త నాభి, మధ్యభాగంలో త్రివళులు అత్యంత ఉత్తమ నారీ లక్షణాలు. గ్రీవం రోమరహితంగా, ఓష్ఠం అధరం అరుణకాంతులమయంగా, ముఖం గుండ్రంగా పుష్టిగా, దంతాలు కుందపుష్ప సమంగా, గొంతు కోయిల గొంతులా, ముఖం దాక్షిణ్య భావయుక్తంగా, కండ్లు కరుణరసాన్ని చిప్పిలుతూ ఉండే స్త్రీ సర్వజన పూజిత కాగలదు. ఇతరుల సుఖాన్ని గురించే నిరంతరం ఆలోచిస్తూ సాధింపులు వేధింపులు ఎలా చెయ్యాలో కనీసం తెలియని పవిత్రమైన స్త్రీని లోకమంతా ఎంతో భక్తిగా గౌరవిస్తారు. నీలికమలాల వలె కళ్ళు, బాలచంద్రుని వలె వంపు తిరిగిన కనుబొమ్మలు, అర్ధచంద్రాకారంలో నుదురు గల స్త్రీకి ఈ భూమి మీద సర్వసంపదలు ముంగిట్లో వచ్చి వాలతాయి. సుందరంగా సరిసమానంగా పుష్టిగా ఉండే చెవులు అద్భుత శుభలక్షణాలు. దట్టంగా ఉండే కనుబొమ్మలు, ఎండినట్లుండే చెవులు శుభలక్షణాలు కావు. నున్నగా, మృదువుగా, మెత్తగా, నల్లగా ఉంగరాలు తిరిగే జుట్టు అత్యంత ప్రశస్త లక్షణం. అరచేతిలోగాని అరికాల్లోగాని అశ్వ, హస్తి, శ్రీ, వృక్ష, యూప, బాణ, యవ, తామర, ధ్వజ, చామరహార, పర్వత, కుండలవేది, శంఖచక్ర, పద్మ, స్వస్తిక, రథ, అంకుశాది పవిత్ర గుర్తులలో కొన్ని ఉన్న స్త్రీలు ఖచ్చితంగా రాజపత్నులవుతారు అని 65వ అధ్యాయంలో చెప్పబడింది. ఇక దేవతలారా, చక్రాంకిత సాళగ్రామ శిలని భక్తితో పూజిస్తే సర్వశుభాలు సౌఖ్యాలు అద్భుతంగా కలుగుతాయి. ఆ సాళగ్రామంలో ఉండే చక్రాల సంఖ్యను బట్టి వాటి పేర్లు ఇలా ఉంటాయి. 1 ఉంటే సుదర్శన, 2 ఉంటే లక్ష్మీనారాయణ, 3 ఉంటే అచ్యుత, 4 ఉంటే చతుర్భుజ, 5 ఉంటే వాసుదేవ, 7 ఉంటే సంకర్షణ, 8 ఉంటే పురుషోత్తమ, 9 ఉంటే నవవ్యూహ,
10 ఉంటే దశాత్మక, 12 ఉంటే ద్వాదశాత్మక అని పిలుస్తారు. 12 కన్నా ఎక్కువగా ఎన్ని చక్రాలున్నా ఆ పవిత్ర శిలామూర్తి నామము అనంత భగవంతుడే. సుందరమైన ఈ సాళగ్రామాలను భక్తిగా పూజించిన వారికి కోరికలన్నీ పూర్తిగా తీరుతాయి. సాళగ్రామ ద్వారకాశిలల సంగమం ఉండే పవిత్ర చోట అద్భుతమైన ముక్తి కూడా ఉంటుందని స్పష్టంగా చెప్పబడింది. ఓ శంకరదేవ, సాళగ్రామం నైమిషం, పుష్కరం, గయ, నర్మద, చంద్రభాగ, సరస్వతి, పురుషోత్తమ క్షేత్రం మరియు మహాకాళుడు అధివసించి ఉన్న ఉజ్జయిని, ఈ అద్భుత తీర్థాలన్నీ మనిషి చేసే అన్ని పాపాలను సమూలంగా నశింపచేసి భక్తి మరియు ముక్తి ప్రదాయకాలవుతున్నాయి. ఇక నామసార్థకమైన మన 60 అద్భుతమైన సంవత్సరాల పేర్లను వినండి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజాపతి, అంగిరా, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, విషు, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, జయ, మన్మథ, దుర్ముఖ, హేమలంబ, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, నళ, పింగళ, కాల, సిద్ధార్థ, సర్వజిత్, విరోధి, దుందుభి, రక్తాక్షి, విలంబ, శర్వ, వికృతి, నందన, సౌమ్య, విరోధకృత్, ప్లవ, శోభన, రౌద్రి, పరిధావి, శుభకృత్, క్రోధన, సర్వధారి, రుధిరోద్గారి, ప్రమాది, విజయ, వికార, ఖర, ఆనంద, క్రోధి, రాక్షస మరియు అక్షయ అని 66వ అధ్యాయంలో వివరించబడింది. ఓ మునులారా, ఇదంతా విన్న తరువాత మన పురాణాలలో దాగిన మరిన్ని లోతైన మర్మాలను మరియు మరణానంతర రహస్యాలను తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరుగుతోంది కదూ. వచ్చే ఎపిసోడ్లో వాటి గురించి మరింత అద్భుతంగా తెలుసుకుందాం. మన నాని ఎపిక్స్ ఛానల్లో వస్తున్న ఈ గరుడ మహాపురాణ సిరీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్స్ పక్కనే ఉన్న ఆ హైప్ బటన్ గట్టిగా నొక్కండి. అలాగే ప్రతి బుధవారం ఉదయం 9 గంటలకు మన ఛానల్లో వచ్చే ఈ అద్భుతమైన సిరీస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకండి. మరియు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్లో ఆ భగవంతుడి నామం మార్మోగిపోయేలా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. వచ్చే బుధవారం ఎపిసోడ్లో సరికొత్త రహస్యాలతో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.